సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజా యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఈరోజు బాబాగారు మన కోసం పంపిస్తున్న సందేశం ఏంటంటే, ఒంటరిగా బాధపడకు, నీ బంధువులే నీ పాలిట రాబంధువులు. ఇప్పుడైనా కాస్త జాగ్రత్త పడు, శత్రుబాధలు తీరిపోతాయని బాబాగారు చెప్తున్నారండి. బాబాగారి సందేశం వినడానికన్నా ముందు గురువుగారి గురించి చాలా మంది అడుగుతున్నారండి. గురువుగారు చాలా అనుభవజ్ఞులు. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జాతకం చెప్పబడను. గురువుగారి పేరు శివరామరాజు గారు. ఫోన్ నెంబర్ 8519906851. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడెను. వ్యాపారం, ఉద్యోగం, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతాన సమస్యలు, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, సంతాన సమస్యలు, ఆరోగ్య సమస్యలు, లక్ష్మీ శాంతి, ధనశాంతి లేకపోవట, మీకు ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చేయబడెను. ధన వశీకరణం, స్త్రీ వశీకరణం, పురుష వశీకరణం 100% చేయబడెను. ఇక బాబాగారు పంపించిన సందేశం అర్థమవడం కోసం ఒక చిన్న కథ వినండి. ఒక ఊరిలో దాసయ్య అని ఒక వ్యవసాయ రైతు ఉండేవాడు. అయితే దాసయ్య ఒకరోజు ఆయన భార్యతో, నేను పట్నం వెళ్ళి విత్తనాలు కొనుక్కొని వస్తాను, నాకు సర్ది కట్టివ్వమని అడుగుతాడు. భార్య అప్పుడు ఇలా అంటుంది, ఎందుకండి ఇప్పుడు వెళ్ళడం, ఇంకా వర్షాలు మొదలవ్వలేదు కదా, వర్షాలు మొదలైన తర్వాత వెళ్ళి తెచ్చుకోవచ్చు కదా. అంటే విత్తనాలు ఏమైనా పాడవుతాయా ఏంటి, ముందుగా తెచ్చిపెట్టుకుంటే వర్షాలు పడగానే మనము పనులు మొదలు పెట్టవచ్చు అని చెప్పి అంటాడు. సరేనని చెప్పి భర్తకి సర్ది కట్టేసి ఇస్తుంది భార్య. దాసయ్య అలా నడుచుకుంటూ పట్నం వెళ్ళడానికి ప్రయాణాన్ని మొదలు పెడతాడు. అలా కొద్ది దూరం నడవగానే అతనికి ఒక చెట్టు నీడన ఒక వ్యక్తి చాలా ఆకలితో అలమటిస్తున్నట్టుగా నీరసంగా కనిపిస్తాడు. అతని దగ్గరికి వెళ్ళి, ఎవరయ్యా మీరు, మిమ్మల్ని ఇంతకు ముందెప్పుడు ఈ చుట్టుపక్కల చూడలేదే, ఎక్కడి నుండి వస్తున్నారు అని చెప్పి దాసయ్య అడుగుతాడు. అప్పుడు ఆ వ్యక్తి, నా పేరు రామయ్య, నేను ఇక్కడి వాడిని కాదు, వేరే ఊరి నుండి ఇక్కడికి వచ్చాను, చాలా ఆకలిగా ఉంది, ఏదైనా పెట్టగలవా అని చెప్పి దాసయ్యని అడుగుతాడు రామయ్య. అయ్యో దానికేం భాగ్యం అండి, చూస్తూ ఉంటే పెద్దవారిలా ఉన్నారు, ఇగో నా దగ్గర ఇది మాత్రమే ఉంది, దీన్ని తినండి అని చెప్పి తను తెచ్చుకున్నటువంటి సద్దిని రామయ్యకి ఇస్తాడు. అది తిన్న తర్వాత ఇప్పుడు ఎలా ఉంది అని దాసయ్య రామయ్యని అడుగుతాడు. ఇప్పుడు కాస్త పర్వాలేదు నాయనా, నీ భోజనం చాలా రుచికరంగా ఉంది అని చెప్పి అంటాడు రామయ్య. మీరు భలేవారండి, మీరు ఆకలితో ఉన్నారు కాబట్టి ఈ పేదవాడి భోజనం కూడా మీకు అమృతంలా అనిపించింది, అయినా మీరెందుకు ఇంత ఆకలితో ఈ చెట్టు దగ్గర ఇలా కూర్చుని ఉండిపోయారు, అసలు ఏం జరిగింది, మీరు ఎక్కడి నుండి వచ్చారు, చూస్తూ ఉంటే బాగా బ్రతికిన వారిలా కనిపిస్తున్నారు అని చెప్పి దాసయ్య అడుగుతాడు. అప్పుడు రామయ్య ఇలా అంటాడు, నాదొక పెద్ద కథ నాయన అంటే, పర్వాలేదు చెప్పండి అని చెప్పి అడుగుతాడు. అయితే రామయ్య ఇలా చెప్పడం ప్రారంభిస్తాడు. నాకు పిల్లలు ఎవరు లేరు నాయన, సంతానం లేదని చెప్పి నా భార్య దమ్ముణ్ణే నేను దగ్గర పెట్టుకొని నా వ్యాపారాలు, నా పొలాలు అన్నీ చూసుకోమని అప్పగించాను. కానీ నా బావమరిది నా దగ్గరున్న డబ్బుకి అన్నీ కూడా దొంగ లెక్కలు చూపి ఎప్పుడూ కూడా నా డబ్బు దోచుకుంటూ ఉండేవాడు. అయినా కూడా నాకు ఎవరు ఉన్నారులే అని చెప్పి చూసి చూడనట్టుగా ఉండేవాడిని. కొద్ది రోజుల క్రితం నా భార్య కన్ను మూసింది. అయితే నాకు వ్యాపారంలో నెలకి 1,00,000 రూపాయలు లాభం వస్తుంటే కేవలం 10,000 లాభం వస్తుంది అని చెప్పి అంటున్నాడు. ఊర్లోని వారందరూ కూడా, మీ వ్యాపారం బాగా నడుస్తుంది, మీకు చాలా లాభం వస్తుంది కదా అంటే నా బావమరిదిని పిలిచి అడిగాను, అసలు లెక్కలేంటి అని చెప్పి అడిగితే లెక్క రాసేవాడికి కూడా నా బావమరిది డబ్బులు ఇచ్చి తప్పుడు లెక్కలు చూపించడం మొదలుపెట్టాడు. మిగిలిన డబ్బులు తను మిగతా డబ్బులన్నీ తీసుకొని లెక్క రాసే అతనికి కాస్త డబ్బు ముట్ట చెప్పి నన్ను మోసం చేస్తూ వచ్చాడు. నేను చాలా హెచ్చరించాను. నేను అతని కొడుకుకి, పిల్లలకి కూడా చదువులో, ఉద్యోగం సాధించడంలో ప్రతి ఒక్క విషయంలో నేను సహాయం చేస్తూ వచ్చాను. అయినా కూడా నన్ను మోసగిస్తూ వచ్చాడు నా బావమరిది. నేను గట్టిగా లెక్కలు అడిగేసరికి నా బావమరిది దగ్గర లెక్కలు రాసే అతను, మీ బావ బ్రతికున్నంత కాలం మీకు అసలు చిల్లి గవ్వ కూడా దక్కదు, ఈ ఆస్తంతటికి మీరే కదా వారసులు, ఇంకెవరున్నారు ఆయనకి, ఇప్పుడు మీకు ₹1 కూడా ఇవ్వడం లేదు, ఇలా చేస్తే ఆ తర్వాత కూడా మీకు ₹1 దక్కదు, అతను ఏదైనా అనాథాశ్రమానికి ఆస్తి అంతా రాసిచ్చేస్తాడు అని చెప్పి చెప్పాడంట. దాంతో నా బావమరిది నన్ను చంపడానికి ప్రయత్నించాడు. నా బావమరిది నన్ను చంపడం కోసం నా దగ్గర వంటవాడిగా పనిచేసే అతన్ని పిలిచి నాకు పెట్టే భోజనంలో విషం కలపమని ఇచ్చాడంట.
ఆ వంటవాడు వారి దగ్గర సరే అని చెప్పి వచ్చి నా దగ్గరికి వచ్చి చెప్పాడు, మిమ్మల్ని చంపమని మీ బావమర్ది గారు నాకు డబ్బు ముట్ట చెప్పారండి. నాకు 50,000 ఇచ్చారు. ఈ విషయం మీ భోజనంలో కలపమని చెప్పారు. నేను వారికి అలాగే కలిపానని చెప్పాను అంటే నాకు చాలా కోపం వచ్చి ఆవేశపడబోతుంటే నా వంటవాడు నన్ను ఆపి, మీరు ఇప్పుడు ఆవేశపడితే మీకు వచ్చేదంటూ ఏమీ లేదు. వాళ్ళు ఎలాగో మిమ్మల్ని చంపాలని చెప్పి అనుకుంటున్నారు. నేను కాదంటే వేరొకరికి డబ్బు ఇచ్చి మిమ్మల్ని చంపడానికి ప్రయత్నిస్తారు. వాళ్ళు చాలా మూర్ఖులు. వాడి నుంచి తప్పించుకోవడానికి ఒకటే మార్గం. నేను మీకు భోజనంలో విషం కలిపానని చెప్తాను. మీరు చనిపోయినట్టుగా నటించండి. తర్వాత మిమ్మల్ని తీసుకెళ్ళి ఎక్కడైనా వదిలిపెట్టేసి వస్తాను. మీరు దూరంగా ఎక్కడైనా హాయిగా బ్రతకండి అని చెప్పి నా వంటవాడు అన్నాడు. నా వంటవాడు చెప్పింది కూడా నిజమే. వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు. నన్ను చంపడానికి ముందు వెనక ఆలోచించరు. నా వంటవాడికి 50,000 ఇచ్చిన వాడు కాదంటే ఇంకొకరికి ఎక్కువ మొత్తం ఇచ్చి నన్ను చంపేస్తారు. నా ప్రాణాలు పోయే అవకాశం ఉంది అని చెప్పి నా వంటవాడు చెప్పినట్టుగా నేను చనిపోయినట్టుగా నటించాను. వెంటనే నా వంటవాడు నా బావమరిది దగ్గరికి వెళ్ళి, అయ్యగారు చనిపోయారు, ఇప్పుడు ఏం చేయమంటారు అంటే, ఆ శవాన్ని తీసుకొని వెళ్ళి ఎక్కడైనా దూరంగా పడేసిరా. నేను బావ ఎక్కడా అని అడిగితే తీర్థయాత్రలకు వెళ్ళిపోయాడని అందరికీ చెప్తాను. కొద్ది రోజులైన తర్వాత బావ గురించి అందరూ మర్చిపోతారు. తీర్థయాత్రల్లోనే కన్ను మూశాడని అప్పుడు చెప్తాను. ఈ ఆస్తికంతటికి ఇక నేనే యజమానిని అని చెప్పి వంటవాడికి ఇస్తానన్న 50,000 దానితో పాటుగా ఇంకొక 20,000 ఇచ్చి నా దహన సంస్కారాలన్నీ పూర్తి చేయమని పంపించాడు. వంటవాడు నేను చనిపోయినట్టుగా నటిస్తున్నా నన్ను మోసుకొని వచ్చి కొద్ది దూరంలో వదిలేసి అతనికి ఇచ్చినటువంటి 50,000 పూర్తిగా నాకే ఇచ్చాడు. ఈ డబ్బు మీకు అవసరమవుతుంది. మీరు ఎవరైనా స్నేహితుల ఇంటికి వెళ్ళండి. కొద్ది కాలం తర్వాత ఇక్కడ సద్దుమణిగిన తర్వాత మీకు కబురంపిస్తాను. అప్పుడు వచ్చి ఏం చేయాలో ఆలోచిద్దాము అని అన్నాడు. చూసావు కదా, నా బంధువులని చెప్పి నా పక్కన చేర్చుకున్నందుకు వాళ్ళే నన్ను చంపడానికి ఈరోజు ప్రయత్నించారు. అసలు నా ఆస్తి కోసం నన్ను చంపడానికి కూడా వాళ్ళు వెనకడుగు వేయలేదు అని చెప్పి అంటే దాసయ్య ఎంతో బాధపడతారు. అయ్యో, అంత పని జరిగిందా? చావు నుండి తప్పించుకొని వచ్చారా? ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్తారు అని చెప్పి అడుగుతాడు. ఏమో నాయనా, ఎక్కడికి వెళ్ళాలో తెలీదు. ఏదో ఈ దారి వెంబడి నడుచుకుంటూ వచ్చి బాగా ఆకలి వేయడంతో ఇక్కడ ఇలా పడి ఉన్నాను. నువ్వు పెట్టిన ఆహారంతో నా ఆకలి తీరింది. తర్వాత ఏంటి అనేది ఆలోచించాలి అంటే మీరు పెద్దవారు, నాకు పెద్ద దిక్కు ఎవరు లేరు. మీరు మా ఇంటికే రండి. మీరు ఎక్కడికి వెళ్ళడానికి వీలు లేదు అని చెప్పి దాసయ్య చాలా బతిమలాడి రామయ్యని తన వెంట తన ఇంటికి తీసుకువెళ్తాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత కొద్ది రోజులైన తర్వాత దాసయ్య రామయ్యతో ఇలా అంటాడు, మీకు ద్రోహం తలపెట్టిన వారిని మీరు అలా ఎలా క్షమించేస్తారు? నాకైతే అస్సలు మనసొప్పడం లేదు. మీరు వెంటనే నేను చెప్పినట్టుగా చెయ్యండి అని ఒక ఉపాయాన్ని చెప్తాడు. రామయ్య కూడా సరేనని చెప్పి దాసయ్య చెప్పినట్టుగా వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అయితే రాజభోగాలు అనుభవిస్తున్న తన బావమరిది ముందు, నువ్వు నన్ను చంపావు కదా, నేను నిన్ను వదిలిపెట్టను, నీ ప్రాణాలు తీయిందే నేను ఇక్కడి నుంచి వెళ్ళను అని రామయ్య గొంతు వినిపిస్తుంది. ఆ గొంతు విని అతని బావమరిది అలాగే లెక్కలు రాసే వ్యక్తి, అదేంటి దయ్యమై తిరిగి వచ్చాడా ఏంటి మీ బావగారు, ఈ గొంతు మీ బావదే అని చెప్పి ఇద్దరు ఒకరినొకరు మాట్లాడుకుంటారు. ఈ లోపుగా భయపడి బయటికి వచ్చేస్తారు. ఇంట్లో నుండి బయటికి వచ్చిన ఆ ఇద్దరు వ్యక్తులకి దాసయ్య ఎదురుపడి, మీరేం చేశారో నాకు తెలుసు. ఆ ఆత్మ మిమ్మల్ని వదిలి వెళ్ళదు. మీరు శిక్ష అనుభవించాల్సిందే. మీరు చేసిన తప్పు ఒప్పుకొని క్షమించమని అడగండి. అప్పుడే ఆ ఆత్మ ఇక్కడి నుండి వెళ్ళిపోతుంది అని చెప్తాడు. ఇతను చెప్తుంది నిజమేనేమో, మా బావ దయ్యమై తిరిగి వచ్చినట్టున్నాడు. వెంటనే వెళ్ళి మా బావని క్షమాపణ కోరదాము అని చెప్పి ఇంట్లోకి వెళ్ళి రామయ్య కనిపిస్తున్న కుర్చీ దగ్గరికి వెళ్ళి, నన్ను క్షమించు బావా, నిన్ను చంపాలి అనుకోవడం నేను చేసిన తప్పే. ఏదో ఆస్తి కోసం డబ్బు కోసం కక్కుర్తుపడి ఇలా చేశాను. నువ్వు చాలా మంచివాడివి. నేను చంపడం నేను చేసిన పొరపాటే, నన్ను క్షమించు అని చెప్పి వేడుకుంటూ ఉంటాడు. ఇదంతా వెనక నుండి చూస్తున్న పోలీసులు వెంటనే వచ్చి రామయ్య బావమర్దిని అలాగే లెక్కలు రాసే వ్యక్తిని ఇద్దరిని అరెస్ట్ చేసి తీసుకుని వెళ్తారు. ఆ తర్వాత ఎలాంటి భయం లేకుండా రామయ్య తన ఇంట్లోనే తన వ్యాపారాలని చూసుకుంటూ హాయిగా గడుపుతాడు. అంతేకాదు దాసయ్యని తన దగ్గరే పెట్టుకొని తన వ్యాపారాలు పొలాలు అన్నీ కూడా చూసుకోమని అప్పగిస్తాడు. ఆ రోజు నుండి దాసయ్య కూడా అతని భార్యతో సంతోషంగా రామయ్య ఇంట్లోనే ఉండడం మొదలు పెడతాడు. ఈ కథ ద్వారా బాబాగారు మనకి చెప్పాలి అనుకుంటుంది ఏంటి అంటే, ఎవరైనా సరే మన చుట్టూ ఉన్నవారే మనల్ని మోసం చేయడానికి వెనకాడరు. డబ్బు అనేది అత్యంత ప్రమాదకరమైనది. ఎవరు మన మంచి కోరేవారు, ఎవరు మన మంచి కోరని వారు అనేది గుర్తించి వారికి తగిన గుణపాఠం కూడా మనం చెప్పాల్సి ఉంటుంది. మన
మనవారే కదా అని మనం క్షమించుకుంటూ వెళ్తూ ఉంటే దాని తర్వాత మనమే బాధపడాల్సి వస్తుంది, మన గోతిలో మనమే పడాల్సి వస్తుంది, మనం అపకారం చేసుకున్న వారిమే అవుతాము. ఎందుకంటే మనకి వచ్చే ఆపత్తిని గుర్తించకపోవడం కూడా మనకి మనం చేసుకునేటటువంటి అపకారమే. కాబట్టి జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో మీ జీవితంలో జరిగినటువంటి అద్భుతాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.